గుడ్ మార్నింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు ఆస్క్ మనీ పర్ షో. మన ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ని హుస్సేన్ బాషా అడుగుతున్నారు. అన్న, ఆదిత్య ఇన్ఫోటెక్ ఐపీఓ నాకు అలౌట్ అయింది, కానీ నా బ్యాడ్ లక్ ఏంటంటే అవసరం ఉండి 1250 రూపీస్ దగ్గర సెల్ చేశాను. ఇప్పుడు కొనొచ్చా? సాలిడ్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కదా ఈ క్వార్టర్లోని. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ కంపెనీయే కాదు, ఈ సీసీటీవీ కెమెరాస్ రిలేటెడ్ వర్క్ చేసే కంపెనీస్ ఏవైతే ఉంటే వీళ్ళందరికీ ఎస్టీక్యూసీ సర్టిఫికేషన్ ఏదైతే ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి మ్యాండేటరీ చేశారో అది జాక్పాట్ అయిపోయిందని మనం అనుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఏవైతే వీళ్ళ నెంబర్స్ వచ్చాయి ఇలాగే మనం గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చు. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేస్తే మీ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్లోని 1 year బ్యాక్ ఇన్స్టాల్ చేసిన సీసీటీవీ కెమెరాస్ చాలా వరకు ఈ సిపి ప్లస్ మాత్రమే కాకుండా మీకు హైక్ విజన్ అని చెప్పి, టీపీ లింక్ అని చెప్పి, ధువా అని చెప్పి ఈ కంపెనీస్ యొక్క సీసీటీవీ కెమెరాస్ ఎక్కువగా కనిపించేవి. సడన్లీ మీరు ఇప్పుడు చూస్తే కొత్తగా ఇన్స్టాల్ అయ్యే కెమెరాస్లో మనకి ఈ బ్రాండ్స్ ఏవి కనిపించవు. ఎందుకంటే ఇవన్నీ కూడా చైనీస్ కంపెనీస్ అన్నమాట. వీళ్ళదే మన ఇండియన్ సీసీటీవీ కెమెరా మార్కెట్లో 30% ప్లస్ మార్కెట్ షేర్ అయితే ఉండేది. ఈ ఎస్టీక్యూసీ సర్టిఫికేషన్ మ్యాండేటరీ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు వాటిలో వేరియస్ చిప్స్ ద్వారా డేటాను అక్కడ తీసుకెళ్ళడం ఇవన్నీ ఏదైతే చేశారో ఆ మిస్ యాప్ వల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కంపెనీస్ అన్నిటిని బ్యాన్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు సర్టిఫికేషన్ కోసం అప్లై చేసినా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఈ కంపెనీస్కి అయితే సర్టిఫికేషన్ దొరకట్లేదు. దీనివల్ల సిపి ప్లస్ అంటే ఆదిత్య ఇన్ఫోటెక్ ఇలాంటి కంపెనీస్కి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, ఆల్రెడీ మనకు తెలుసు సీసీటీవీ కెమెరాస్ రిలేటెడ్గా ఇండస్ట్రీ అయితే గ్రో అవుతున్నది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సీసీటీవీ కెమెరాస్ అయితే కంపెనీస్లో అవ్వచ్చు, రెసిడెన్షియల్ ఏరియాస్లో అవ్వచ్చు, వాళ్ళు యాడ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకున్న కెపాసిటీస్ ఏవైతే వాటిని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. కొత్తగా ఎవరైతే సీసీటీవీ కెమెరాస్ సెటప్ చేయలేదో ఆ కొత్త కెమెరాస్ సెటప్ చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఎడిషనల్లీ ఏమైంది, మార్కెట్లోంచి కాంపిటేటర్స్ ఎవరైతే ఉన్నారో 30% ప్లస్ మార్కెట్ షేర్ అంటే డామినెంట్ మార్కెట్ షేర్, అంత మార్కెట్ షేర్ హోల్డ్ చేసిన కంపెనీస్ కంప్లీట్లీ మార్కెట్లోంచి వెళ్ళిపోయి. డిమాండ్ ఎవరికి వస్తుంది? ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వస్తుంది. అందులో ఆదిత్య ఇన్ఫోటెక్ కావచ్చు, లేదా హీరో గ్రూప్ ఒక క్యూబో అని చెప్పి ఒక కంపెనీ ఉన్నది, ఆ క్యూబో కావచ్చు, స్పర్శ్ అని ఇంకొక కంపెనీ ఉన్నది. ఈ స్పర్శ్, క్యూబో ఇవన్నీ కూడా అన్లిస్టెడ్ ప్లేయర్స్. మనకి లిస్టెడ్లో మాట్లాడుకుంటే ఆదిత్య ఇన్ఫోటెక్ కాకుండా ప్రిజోర్ అని ఒక చిన్న కంపెనీ ఉన్నది. చిన్నదవచ్చు పెద్దదవచ్చు, ఏమైంది మార్కెట్లోంచి మేజర్ ప్లేయర్స్ వెళ్ళిపోయినప్పుడు ఆ కెపాసిటీని ఫుల్ఫిల్ చేయడానికి ఎగ్జిస్టింగ్ ప్లేయర్స్ ఎవరైతే వాళ్ళకే ఆర్డర్స్ వస్తాయి కదా. కొత్తగా ప్రైవేట్లో చాలా కంపెనీస్ వస్తున్నాయి, కానీ వచ్చినా కూడా వాళ్ళ సర్టిఫికేషన్ తెచ్చుకోగలగాలి. సర్టిఫికేషన్ తెచ్చుకున్నట్టయితేనే మనకి గవర్నమెంట్లోని ఆర్డర్స్ ఏవైతే ఆర్డర్స్ విన్ అవ్వగలుగుతారు. ఈవెన్ పెద్ద కంపెనీస్ కూడా ఈ ఎస్టీక్యూసీ సర్టిఫికేషన్ అయితే అడుగుతున్నాయి అన్నమాట. ఈవెన్ లార్జ్ కంపెనీస్లో సీసీటీవీ కెమెరా సెటప్ చేయాలన్నా కూడా ఈ సర్టిఫికేషన్ లేని కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఆర్డర్స్ రావట్లేదు. అందుకని మేజర్లీ మనకి సిపి ప్లస్ ఇలాంటి కంపెనీస్కి అయితే ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. దానివల్లే వీళ్ళకి ఆ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఈ క్వార్టర్లో మనం ఈ గ్రోత్ చూసాం కదా, ఇది జస్ట్ శాంపిల్ మాత్రం. ఎందుకంటే యాక్చువల్లీ ఈ రెగ్యులేషన్ ఏప్రిల్ 1 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. మనం ఇప్పుడు వచ్చిన Q4 నెంబర్స్ ఇవి. అంటే ఈ రెగ్యులేషన్ వస్తుందని చెప్పి యాంటిసిపేషన్తో లాస్ట్ క్వార్టర్లో ఏవైతే కంపెనీస్ ఆర్డర్స్ పెట్టే వీళ్ళకి జాన్, ఫెబ్, మార్చ్లో దాని యొక్క గ్రోత్ నెంబర్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. వేరేజ్ ఈ రెగ్యులేషన్ ఇంప్లిమెంట్ అయిపోయిన తర్వాత ఏమవుతుంది, ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ ఇంకా డిమాండ్ పెరిగే ఆస్కారం అయితే ఉన్నది. అందుకని మేనేజ్మెంట్ కూడా వీళ్ళ గైడెన్స్ ఏదైతే ఉన్నదో, ఇంతకుముందు 5350 crores నుంచి 5500 crores టాప్ లైన్ జనరేట్ చేస్తామని చెప్పి FY27లో వీళ్ళు గైడెన్స్ ఇచ్చారు. అవి ఈ గైడెన్స్ని వీళ్ళు రివైజ్ చేశారు. 6500 crores మధ్యలోని వీళ్ళు టాప్ లైన్ హిట్ చేస్తామని చెప్పి ఈవెన్ మార్జిన్స్ రిలేటెడ్ గైడెన్స్ కూడా వీళ్ళు అప్వర్డ్ రివిజన్ అయితే చేశారు. మార్కెట్ ఆల్వేస్ ఏవైతే కంపెనీస్ వాళ్ళు చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ చేస్తామని చెప్పి గైడెన్స్ రివైజ్ చేస్తాయో ఆబ్వియస్లీ స్టాక్ ప్రైస్ పరంగా మార్కెట్ ఆల్వేస్ అప్రిషియేట్ చేస్తుంది అలాంటి కంపెనీస్ని. అండ్ ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ యూస్ చేసే చిప్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా నాన్ చైనీస్ కంపెనీస్ ఏవైతే ఉంటాయి, క్వాల్కమ్తో వీళ్ళు టై అయిపోయారు. ఇలాంటి కంపెనీస్ అన్నిటితో టై అయిపోతున్నారు. ఈవెన్ లెన్సెల్ రిలేటెడ్గా వీళ్ళు సోనీతో టై అయిపోయారు. ఎస్పెషల్లీ వీళ్ళ సప్లైస్ రిలేటెడ్ కూడా వీళ్ళు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఈ సర్టిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్గా. అందు గురించనే వీళ్ళు నాన్ చైనీస్ కంపెనీస్తోనే వీళ్ళు టై అయిపోతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ లార్జ్ కంపెనీ, కాకపోతే ఒక రిస్క్ అయితే ఉన్నది. ఇది ఈ కంపెనీకి కాదు, అంటే ఈ సెక్టర్లో వర్క్ చేసిన కంపెనీస్ అన్నీ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ సప్లై చైన్ రిలేటెడ్గా ఆల్రెడీ ఇష్యూస్ అయితే ఉన్నాయి. చిప్స్ అవ్వచ్చు, వేరియస్ అదర్ ప్రొడక్ట్స్ వీళ్ళకి ఏవైతే వీళ్ళ కెమెరాస్లోని హెచ్డిఆర్స్లో యూజ్ చేయాల్సిన ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ సప్లై చైన్ డిస్రప్షన్ అయితే నడుస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ప్రైసెస్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. దానివల్ల కొంచెం వరకు ఇంపాక్ట్ ఉండే ఆస్కారం ఉన్నది. మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు కూడా ప్రైసెస్ ఏదైతే ఉన్నాయో పెరుగుతున్నవి పాస్ ఆన్ చేస్తాం కన్స్యూమర్కి, కాకపోతే ఒక్కసారే కాకుండా గ్రాడ్యువల్లీ పాస్ ఆన్ చేస్తామని చెప్తున్నారు. వీళ్ళు ఏవైతే
ఏవైతే ప్రైస్ హైక్ తీసుకోబోతున్నారో ఆ ప్రైస్ హైక్ రిలేటెడ్‌గా కూడా గ్రోత్ వస్తదని అయితే మేనేజ్మెంట్ చెప్తున్నారు. బట్ అది కొన్నాళ్ళు టైం పట్టొచ్చు కదా! సో, ఆ రిస్క్ అయితే ఉన్నది డెఫినెట్‌లీ సప్లై చైన్ రిలేటెడ్‌గా. మేబీ సీపీ ప్లస్ లాంటి లార్జ్ కంపెనీ వాళ్ళ సప్లైస్‌ని కొంతవరకైతే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వీళ్ళు కమాండ్ చేయగలుగుతారు కదా! వీళ్ళు లార్జ్ ఆర్డర్స్ అయితే ప్లేస్ చేయగలుగుతారు కాబట్టి. బట్ చిన్న కంపెనీస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్‌లీ వాళ్ళు సప్లైస్ రిలేటెడ్‌గా ఇష్యూస్ అయితే ఫేస్ చేసే ఆస్కారం ఉంది. బట్ ఎవ్రీబడీ ఇన్ దిస్ సెక్టర్ ఓకే. డెఫినెట్‌లీ నెక్స్ట్ 1-2 ఇయర్స్‌లోని మాసివ్ గ్రోత్ అయితే చూడబోతున్నారు. అది క్లియర్‌లీ అంటే నార్మల్ ఇండస్ట్రీ లెడ్ గ్రోత్ మాత్రమే కాకుండా సడెన్‌గా పాలిసీ లెడ్ గ్రోత్ ఏదైతే ఉన్నదో అది డెఫినెట్‌లీ చాలా పాజిటివ్‌గా అయితే ప్లే ఉన్నది. దట్ ఈస్ వాట్ వి ఆర్ సీయింగ్ ఇన్ దిస్ క్వార్టర్ నంబర్స్. ఇన్‌ఫాక్ట్ కమింగ్ క్వార్టర్ నంబర్స్‌లో కూడా ఇదే చూడబోతున్నాం. నా వాల్యుయేషన్స్ పరంగా ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్ అయితే దొరకదు కదా! సో, రీజనబుల్ వాల్యుయేషన్‌లో అయితే లేదు. స్టాక్ ఆల్రెడీ బాగా రన్‌అప్ చూస్తుంది కాబట్టి వాల్యుయేషన్స్ అయితే ఫుల్లీ ప్రైస్డ్ ఇన్‌గానే మనకు కనబడుతున్నాయి. కాకపోతే ఇవి అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. సో, నౌ వాల్యుయేషన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఈచ్ ఇండివిడ్యువల్ కంఫర్ట్. సో, మీ కంఫర్ట్ బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. కొంతమందికి ఇది రిస్క్ అనిపించొచ్చు. కొంతమందికి ఆ గ్రోత్ కనబడుతుంది కదా! దాన్ని బట్టి ఈ రిస్క్‌ని తీసుకోగలను అనిపించొచ్చు. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ రిస్క్ అప్డేట్. బిజినెస్ పరంగా ఉన్న అడ్వాంటేజెస్ అయితే ఇవి. మన నెక్స్ట్ క్వెషన్ వెంకట్ అడుగుతున్నారు. ఐ రీసెంట్లీ స్టార్టెడ్ లెర్నింగ్ అబౌట్ ఇన్వెస్టింగ్ ఇన్ షేర్స్. In the US-Israel-Iran war scenario, I understood that information is a key factor for sudden rise or fall of a particular stock. How can we be up to date with the latest information even during the trading hours? Which news channel updates us immediately or any development in Middle East? Example, Trump's post on Truth social media or some other activity in Iran. So we can stay updated in markets. The moment I understood that something has happened, ద మార్కెట్ మైట్ హ్యావ్ రియాక్టెడ్ ఫర్ దట్ న్యూస్. వెంకట్ మీరు ఇక్కడ 2 డిఫరెంట్ టాపిక్స్ అడుగుతున్నారండి. ఒకటి కంపెనీ రిలేటెడ్‌గా అడుగుతున్నారు. ఇంకోటి గ్లోబల్ న్యూస్ రిలేటెడ్‌గా అడుగుతున్నారు. నువ్వు ఏదైనా కంపెనీ రిలేటెడ్‌గా మీకు ఎప్పటికప్పుడు వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేస్తారో దాని రిలేటెడ్ మీకు అప్డేట్స్ రావాలనుకున్నారనుకోండి, మీరు స్క్రీనర్‌లో ఆ కంపెనీ నేమ్ సెర్చ్ చేసి ఫాలో కొట్టండి. మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాన్ని ఆటోమేటిక్‌గా మీ ఫీడ్‌లో అవి అయితే కనబడుతుంటాయి. లేదా మనకి టిజోరీ వాళ్ళది ఒక సబ్స్క్రిప్షన్ బేస్డ్ అలర్ట్ సిస్టమ్ ఉన్నది. దాంట్లో మనకి వాట్సాప్‌కి అలర్ట్ వస్తుంది. మై అలర్ట్స్ అని ఒకటి ఉన్నది. దాని ద్వారా కూడా మనకి వాట్సాప్‌కి మనం కంపెనీస్ అందులో యాడ్ చేసుకున్నట్టయితే ఆటోమేటిక్‌గా మనకి పే చేసినట్టయితే అలర్ట్స్ వస్తాయి. ఇలాంటి వేరే సబ్స్క్రిప్షన్ రిలేటెడ్ సర్వీసెస్ అయితే ఉన్నాయి. ఇవి ఇండివిడ్యువల్ కంపెనీస్ రిలేటెడ్‌గా. మీకు ఓవరాల్‌గా అంటే మార్కెట్ రిలేటెడ్‌గా అవ్వచ్చు, గ్లోబల్ న్యూస్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్విట్టర్ ఈస్ ద బెస్ట్ సోర్స్. ట్విట్టర్‌లో మీకు చాలా అకౌంట్స్‌లోనైతే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంటది. బట్ మల్టిపుల్ అకౌంట్స్ ఫాలో అయ్యి అక్కడి నుంచి నేను ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కష్టం అనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఎనీవేస్ మనం యాక్టివ్‌గా పోస్ట్ చేస్తాం కదా! మార్కెట్ అవర్స్‌లో అయితే యాక్టివ్‌గా మనకి ఆల్మోస్ట్ రియల్ టైమ్‌లోనే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా కూడా షేర్ అయిపోద్ది. అండ్ పోస్ట్ మార్కెట్ అవర్ అప్డేట్స్ ఏవైతే అవన్నీ కూడా కన్సాలిడేట్ చేసి ఒక్కొక్కటి కింద వేస్తే అస్తమానం మనకి ఆ నోటిఫికేషన్ వస్తుందనుకోండి ఇరిటేటింగ్ ఉంటదని చెప్పి మన సబ్స్క్రైబర్స్‌కి కలిపి కన్సాలిడేటెడ్‌గా అయితే పోస్ట్ చేస్తుంటాం. మీరు ఒక్కచోటే ఇన్ఫర్మేషన్ మొత్తం ఫాలో అనుకున్నట్టయితే మన టెలిగ్రామ్ ఛానల్ ఇస్ ద బెస్ట్ సోర్స్. కాకపోతే ఇక్కడ ఒక విషయం అయితే అలర్ట్ చేద్దాం అనుకున్నాను. మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్‌కి అయితే తెలుసు. బట్ కొత్తగా ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళకి ఐడియా ఉండదు. ఎందుకంటే కపుల్ ఆఫ్ నాకు తెలిసిన పీపుల్ అడిగారన్నమాట. మనీ పర్సన్ సెర్చ్ కొట్టినప్పుడు మన ఛానల్ కనబడుతుంది. అండ్ మన ఛానల్ పేరు మీద కొన్ని ఫేక్ ఛానల్స్ కూడా క్రియేట్ చేసుకున్నారు. వాటిలో ఏంటంటే మనకి డబ్బులు అడగడం, వేరే స్టాక్ రిలేటెడ్ టిప్స్ ఇవన్నీ ఇస్తామని చెప్పడం అవన్నీ ఫేక్. ఎవరు టిప్స్ అవేమి ఇవ్వరు. వాటి ట్రాప్‌లో పడకండి. ఇన్‌ఫాక్ట్ ఆపరేటర్స్ ఆపరేట్ చేస్తారు. సో, ఇవన్నిటిని. సో, అలాంటి ఛానల్స్ కనబడినట్టయితే అవాయిడ్ చేసేయండి. ఓకే. ఇన్‌ఫాక్ట్ రిపోర్ట్ చేయగలిగినట్టయితే యూ విల్ బీ హెల్పింగ్ మిగిలిన మన కామన్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని హెల్ప్ చేసినట్టు అవుతది. ఎస్పెషల్లీ కొత్తగా వచ్చిన వాళ్ళు పాపం వాళ్ళు తెలుసో తెలియకో అలాంటి ఏవైతే ట్రాప్స్ ఉంటాయో ఆ ట్రాప్స్‌కి బలైపోతుంటారు. ఓకే. సో, అది కాకుండా మన ఛానల్‌లో ఓన్లీ న్యూసే ఉంటుంది. ఇన్‌ఫాక్ట్ మన ఛానల్‌లో డబ్బులేమి అడగరు ఎక్కడ కూడా. అంతా ఎవ్రీథింగ్ అవైలబుల్ ఎట్ ఫ్రీ. ఇన్‌ఫాక్ట్ ఇలాంటి ఏంటంటే బూమ్ స్టాక్స్ అని ఇలాంటి అప్డేట్స్ ఏవి ఉండవు. మనకి ప్రాపర్ న్యూస్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో ఆ న్యూస్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు ఎప్పటికప్పుడు షేర్ అయిపోతుంటుంది. ఎవరైనా ఫాలో అవుతున్నట్టయితే ఫాలో మనీ బస్ టెలిగ్రామ్ ఛానల్. మీకు ఈ అప్డేట్స్ అయితే రెగ్యులర్‌గా వస్తుంటాయి ఇమీడియట్‌గా. మన నెక్స్ట్ క్వెషన్ కాజా షేక్ అడుగుతున్నాను. నా క్వెషన్ ఏంటంటే ఒక స్టాక్‌ని మనం ముందుగానే ఐడెంటిఫై చేసి వాల్యుయేషన్స్ వలనో లేదా వేరే ఇంకేదైనా రీజన్ వలనో వాచ్ లిస్ట్‌లో పెట్టుకుంటాం. అండ్ కొనుక్కుంటా. అండ్ అవి కరెక్ట్ అయినప్పుడు కొందాం. బట్ విత్ టైమ్ లైక్ 1 or 2 or 3 ఇయర్స్ తర్వాత 2x, 3x, 10x చూస్తుంటాం. చాలా పెరిగిపోతుంటాయన్న. ఐ హావ్ మెనీ సచ్ స్టాక్స్ ఇన్ వాచ్ లిస్ట్. ఈవెన్ దో ఆ స్టాక్స్‌లో గ్రోత్ ఉన్నా అండ్ స్టాక్ కొందాం అనుకున్న సైకలాజికల్‌గా
ఆగిపోతాను. ఎందుకంటే ఆ స్టాక్‌ని చాలా తక్కువ లెవెల్‌లో చూసుంటాను కాబట్టి ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్ అన్న. బికాజ్ ఐ నో ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ యూ దట్ వెనెవర్ దేర్ ఈస్ ఎ గ్రోత్ ఎట్ రీజనబుల్ వాల్యుయేషన్ వీ కెన్ టేక్ పొజిషన్ ఇన్ దిస్ స్టాక్. బట్ సైకలాజికల్‌గా అయితే సంథింగ్ ఈస్ స్టాపింగ్ మీ. ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేసే ముందు స్మాల్ రిమైండర్ గైస్, వీడియోలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్‌ఫుల్ అవుతుంది అనిపించినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో మీకు కూడా ఏదైనా క్వెషన్ ఉండి మమ్మల్ని అడగాలనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్‌లో #AskMoneyPerson రాసి మీ క్వెషన్ డీటెయిల్‌గా రాసినట్టయితే మీ క్వెషన్స్ అయితే మాకు రీచ్ అవుతాయి. అండ్ ఆల్సో ఇదే ఫస్ట్ టైం మీరు మన మనీ పర్స్ ఛానల్‌కి వచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ చూసి మీ ఫైనాన్షియల్ నాలెడ్జ్‌ని ఎన్హాన్స్ చేసుకోవడానికి మన మనీ పర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ దేర్ ఆర్ 3 ఇష్యూస్ హియర్. ఒకటి ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే వాచెస్‌లో పెట్టుకున్న స్టాక్స్ పెరిగిపోతున్నాయని చెప్పి బాధపడుతున్నారో అది కామన్ ప్రాబ్లమ్, అందరం ఫేస్ చేసేదే. ఇన్‌ఫాక్ట్ నేనే కాదు, మన వ్యూవర్స్‌లో కూడా చాలామంది రిలేట్ చేసుకోగలుగుతారు. ఎవరైతే రిలేట్ చేసుకోగలుగుతున్నారో కింద కామెంట్ సెక్షన్‌లో ఐ కెన్ రిలేట్ అని రాయండి. సో మన వాచెస్‌లో పెట్టుకుంటే అవి 3x, 4x, 5x, 10x పెరిగిపోతుంటాయి అన్నమాట. నౌ ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక లెవెల్ వరకు ఓకే. అంటే లెట్స్ సే 1, 2, 3, 4, 5 స్టాక్స్‌లో మనం మిస్ అవుతున్నాం అంటే ఫైన్. ఎందుకంటే అన్ని స్టాక్స్ మనం పికప్ చేయలేం. కానీ అలా కాకుండా మన వాచెస్‌లో చాలా స్టాక్స్‌లో ఇలా జరుగుతుందనుకోండి, సమ్‌వేర్ యూ ఆర్ డూయింగ్ ఎర్రర్ ఎట్ ఏ వాల్యుయేషన్ అన్నమాట. మనం నార్మల్‌గా వాల్యుయేషన్స్ పరంగా ఏంటి పాస్ట్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటాయో దాని ఆధారంగా అది ఎక్స్‌పెన్సివా, రీజనబులా, చీపా అన్నది మనం డిసైడ్ అయిపోతాం. కానీ ఓన్లీ పాస్ట్ ఎర్నింగ్స్ ఆధారంగానే డిసైడ్ అవ్వకూడదు అన్ని స్టాక్స్‌లోని. ఎందుకంటే కొన్ని స్టాక్స్‌లో మనకి కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. ఓకే. అక్కడ ఏంటంటే నెక్స్ట్ 2, 3 ఇయర్స్‌లోని ఎక్సెప్షనల్ ఎర్నింగ్స్ వచ్చే పాసిబిలిటీ క్లియర్‌లీ కనపడుతది. అలాంటప్పుడు మనం ఓన్లీ పీఈ మల్టిపుల్ ఆధారంగా చూస్తే చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపిస్తది. బట్ మనం ఆ గ్రోత్‌ని కన్సిడర్ చేసామనుకోండి. అందుకని మీకు వాల్యుయేషన్ సిరీస్‌లో పెగ్ మల్టిపుల్ గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఎందుకంటే పెగ్ విల్ గివ్ అస్ బెటర్ క్లారిటీ. ఎందుకంటే అది ఫ్యూచర్ గ్రోత్‌ని కూడా కన్సిడర్ చేస్తది కాబట్టి. ఫ్యూచర్ గ్రోత్‌ని మనం ఎలా క్యాలిక్యులేషన్‌లో తీసుకోగలుగుతాం? బిజినెస్ గురించి కంప్లీట్‌లీ అర్థమైనప్పుడు ఆ ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్‌గా ఒక అసెస్ చేయగలుగుతాం. లెట్స్ సే నెక్స్ట్ ఇయర్ ఇంత ఎర్నింగ్స్ డెలివర్ చేయగలుగుతది ఈ కంపెనీ అని చెప్పి మనం ఈవెన్ ఫార్వర్డ్ పీఈ మల్టిపుల్ ఆధారంగా కూడా డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది కొన్నిసార్లు. ఓకే. నెక్స్ట్ ఇయర్ ఎర్నింగ్స్ ఏవైతే ఉంటే దాని ఆధారంగా ఇప్పుడు వాల్యుయేషన్ అంటే FY27 పీఈ మల్టిపుల్ ఇది, FY28 పీఈ మల్టిపుల్ ఇది, 29 పీఈ మల్టిపుల్ ఇది. సో ఆ వాల్యుయేషన్స్ ఎగ్జాక్ట్‌లీ మనం చేయలేం. బట్ సమ్‌వేర్ మనం ఒక 10-15% ఎర్రర్ ఆధారంగా మనం చేసినా చాలు మనకు ఒక క్లారిటీ అయితే వస్తది. దాని ఆధారంగా మనం డెసిషన్ తీసుకోగలుగుతాం అన్నమాట. సో అన్‌లెస్ మీరు గ్రోత్‌ని కన్సిడర్ చేయకపోతే చాలా స్టాక్స్‌లో మీరు ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తారు. ఎస్పెషల్లీ మనకి మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అక్కడే ఈ ప్రాబ్లమ్ వస్తది. ఎందుకంటే అక్కడ చాలామంది పాస్ట్ పీఈ మల్టిపుల్ ఆధారంగా అది ఎక్స్‌పెన్సివ్ అని వదిలేస్తుంటారు. ఎప్పుడైతే మనకి మేజర్ ఆర్డర్స్ రావడం ఆర్ సంథింగ్ సమ్ స్పెషల్ కండిషన్ జరగడం దీంతోని ఎర్నింగ్స్ ఎక్స్‌పోనెన్షియల్లీ గ్రో అవుతాయి చూడండి. ఆ టైంలో ఏంటంటే ఒకసారి ఎర్నింగ్స్ పెరిగినప్పుడు ఏమవుతుంది, స్టాక్‌లోకి అందరూ జంప్ చేయడానికి ప్రయత్నిస్తారు. దాంతోనే స్టాక్స్ మనకి బీభత్సంగా పెరగడం అన్నది మనం చూస్తున్నాం. సో ఈ ప్రాబ్లమ్ రిలేటెడ్‌గా కొంచెం వాల్యుయేషన్ సిరీస్ ఏదైతే దాన్ని ఒకసారి చూసి దాని మీద ఇంకొంచెం హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. దిస్ ఈస్ ద సెకండ్ ఇష్యూ మీరు రాసింది. థర్డ్ ఇష్యూ, మీరు ఏదైతే పాస్ట్ ప్రైస్ చూసి దాని ఆధారంగా కొనలేకపోతున్నారు అన్నది దీన్ని యాంకరింగ్ బయాస్ అంటారు. ఓకే. ఇది కామన్‌గా మనలో ఉంటది. దీన్ని ఓవర్‌కమ్ చేయకపోతే దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో మనకి సైకలాజికల్ సిరీస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను, ఇన్వెస్టర్ సైకాలజీ సిరీస్‌లోని. ఓకే. దాన్ని ఓవర్‌కమ్ చేయకపోతే మనం చాలా మంచి మంచి కంపెనీస్‌లో ఎంటర్ అవ్వలేం. నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎంటార్ నేను ఐ హావ్ ఎగ్జిటెడ్ అరౌండ్ ఐ థింక్ 1800-2000 రేంజ్‌లో ఎగ్జిట్ అయిపోయాను. లాంగ్ బ్యాక్ అన్నమాట. ఓకే. అప్పటికే ఐ మేడ్ గుడ్ మనీ. సో చాల్లే డబ్బులొచ్చాయి. అండ్ ఇన్‌ఫాక్ట్ నాకు ఎక్స్‌పెన్సివ్ అని కూడా అనిపించింది. అండ్ ఈ లాస్ట్ 1 ఇయర్‌లోని నాకు ఏదైతే ఏఐ రిలేటెడ్‌గా వాళ్ళ దాంట్లోని డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయో దాంతో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. దెన్ అగైన్ ఐ హావ్ ఎంటర్డ్ బిట్వీన్ 3300, 3500. నేను నా ఫస్ట్ ఎంట్రీ ప్రైస్ యాంకరింగ్‌గా పెట్టుకుని ఉంటే ఈ సెకండ్ ఎంట్రీ తీసుకోలేకపోయాను. సెకండ్ ఎంట్రీ తీసుకోవడం వల్ల ఐ మేడ్ గుడ్ మనీ. లాస్ట్ 7-8 మంత్స్‌లోని స్టాక్ హస్ డెలివర్డ్ ఫెంటాస్టిక్ రిటర్న్. సో మన యాంకరింగ్ బయాస్‌ని ఓవర్‌కమ్ చేయాలి. ఓవర్‌కమ్ చేయలేకపోతే ఏమవుతదంటే ఈవెన్ మంచి కంపెనీస్‌లో కూడా మనం ఆ పాత ప్రైస్‌ని పట్టుకొని కూర్చున్నావా? నో. వి కెన్ నెవర్ బై గుడ్ క్వాలిటీ స్టాక్. సో గుడ్ క్వాలిటీ స్టాక్‌లో మనం మల్టిపుల్ ఎంట్రీస్ ఉంటాయి. మల్టిపుల్ ఎగ్జిట్స్ ఉంటాయి. ఓకే. సో ఈచ్ టైమ్ మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు పాత ప్రైస్‌ని ఎప్పుడు పట్టించుకోకూడదు. కరెంట్ వాల్యుయేషన్ అండ్ కరెంట్ వాళ్ళ గ్రోత్ ఏదైతే ఉన్నదో ఫ్యూచర్‌లో వాళ్ళు ఎంత గ్రోత్ డెలివర్ చేయగలరు దాని ఆధారంగానే మన డెసిషన్ అన్నది ఉండాలి. సో దీస్ ఆర్ ద 3 థింగ్స్ మీ క్వెషన్‌లో అయితే నేను చూసాను. సో వీటి రిలేటెడ్‌గా ఎలా సాల్వ్ చేసుకోవాలో చెప్పాను. సో కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. కామన్‌గా ప్రతి రీటైల్ ఇన్వెస్టర్ ఫేస్ చేసే ప్రాబ్లమే ఇది. ఈ ప్రాబ్లమ్‌ని ఓవర్‌కమ్ చేయలేకపోతే మనం గుడ్ క్వాలిటీ స్టాక్స్ దట్టు ఎస్పెషల్లీ మనకి
టర్న్ అరౌండ్, స్పెషల్ సిట్యుయేషన్స్, ఎస్పెషల్లీ మల్టీ బ్యాగర్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా కష్టం అవుతుంది. మన నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నారు. హాయ్ అన్న, ఎక్లెన్ నెక్సస్ స్టాక్ గురించి చెప్పండి అన్న. మీడియా సెక్టర్ నుంచి ఏఏ, సెమీ కండక్టర్, న్యూక్లియర్ ఎనర్జీ, అగ్రికల్చర్ లోకి అయితే ఎంటర్ అవుతున్నారని గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు దొరికింది. ఈ స్టాక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. మళ్ళీ మీరు మల్టీ క్యాప్ ఫండ్స్ గురించి విన్నారా? నేను స్టాక్ గురించి ఏదైతే ఫండ్ గురించి మాట్లాడుతున్నా అనుకున్నారా? ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మల్టీ క్యాప్ ఫండ్స్ లోని ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే, నార్మల్లీ ఏ టైంలో ఏ సెక్టర్స్ బాగా పర్ఫామ్ చేస్తే తెలియదు కదా, అందుకని మల్టిపుల్ సెక్టర్స్ లో మల్టిపుల్ మార్కెట్ క్యాప్ లో ఉన్న కంపెనీస్ ని సెలెక్ట్ చేసి మల్టీ క్యాప్ ఫండ్ అయితే డిజైన్ చేస్తారు. సో దట్ ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సెక్టర్స్ అంటే ఐటీ బాగా పర్ఫామ్ చేసినప్పుడు కూడా ఫండ్ పర్ఫామ్ చేస్తుంది, ఫార్మా బాగా పర్ఫామ్ చేసినప్పుడు కూడా ఫండ్ పర్ఫామ్ చేస్తుంది, కొన్నిసార్లు స్మాల్ క్యాప్స్ బాగా పర్ఫామ్ చేసినప్పుడు కూడా ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు డీసెంట్ రిటర్న్ అయితే సంపాదిస్తారని చెప్పి ఈ మల్టీ క్యాప్ స్ట్రాటజీని అయితే ఫాలో అవుతారు. వీళ్ళు ఒక మల్టీ క్యాప్ స్టాక్ ని డిజైన్ చేసినట్టున్నారు. నార్మల్లీ మనకు తెలుసు, ఒక బిజినెస్ రన్ చేయాలంటేనే చాలా కష్టం. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? డేటా సెంటర్ అండ్ సెమీ కండక్టర్, క్లీన్ ఎనర్జీ అండ్ స్పేస్ సెక్టర్. ఎస్పెషలీ స్పేస్ సెక్టర్ విషయంకి వచ్చేసరికి నాకు ఇంకా నవ్వు వచ్చింది. వీళ్ళ వెబ్సైట్ లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు ప్రొపల్షన్ సిస్టమ్స్ అయితే వీళ్ళు తయారు చేస్తామని చెప్పి రాశారు. ఆ ప్రొపల్షన్ సిస్టమ్స్ తయారు చేయడానికి యాక్చువల్లీ పెద్ద పెద్ద ఇంజనీర్లు, సైంటిస్టులు కొన్ని సంవత్సరాలు యుద్ధం చేస్తారు. ఏంటంటే వీళ్ళు ఓకే, ఏ థీమ్ అయినా నడుస్తుంది కదా, రీటైల్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి హాట్ థీమ్స్ ఏవైతే ఉంటాయి ఆ థీమ్స్ పట్టుకుని ఆ థీమ్ లో మేము బిజినెస్ రన్ చేస్తున్నట్టుగా రాసేద్దాం, సో దట్ రీటైల్ ఇన్వెస్టర్స్ అయితే కొనేస్తారు. ఇది స్ట్రాటజీ క్లియర్లీ అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ కంపెనీ యొక్క ఇప్పుడు లేటెస్ట్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో, పాత కంపెనీ ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయిన కంపెనీ ఏదైతే ఉన్నారో దాన్ని కొనేసాడు. ఓకే, నార్మల్లీ మనకు తెలుసు, ప్రీవియస్గా చూసాం కొన్ని కంపెనీస్ ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని న్యూ ప్రమోటర్స్ కొని వాటిని ప్రాపర్ బిజినెస్లకి డిజైన్ చేసి ఆ బిజినెస్ని గ్రో చేయడంతో ఆటోమేటిక్గా ఆ స్టాక్స్ రీరేటింగ్లోని మనకి స్టాక్స్లోని మల్టీ బ్యాగర్ రిటర్న్స్ కనిపించి ఇది జెన్యూన్ కేసులు ఇవి. ఇంకా వేరే ఈ జెన్యూన్ కేసుల ముసుగులోని మనకి ఎలాంటి ఫ్రాడ్ కంపెనీలు కూడా దొరుకుతున్నాయో. ఏంటంటే ఈ ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయిన కంపెనీస్ మనకి ఇంతకుముందు 5-6 కోట్లు కూడా దొరికి ఇప్పుడు 10-15 కోట్లు కూడా పెరిగిపోయింది. ఎన్సీఎల్టీ కంపెనీస్ రిలేటెడ్ రేట్లు కూడా పెరిగిపోయింది. ఇలాంటి వాళ్ళు పెరిగిపోయేసారు కాంపిటీషన్కి. ఈవెన్ జెన్యూన్ గైస్ కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఇన్ఫాక్ట్ 20 కోట్లు అని కూడా విన్నట్టున్నాను నేను లేటెస్ట్గా. 20 కోట్లు కొన్నారనుకోండి, కొన్న తర్వాత ఇలా ఒక మంచి వెబ్సైట్ డిజైనర్ని హైర్ చేసుకుని, ఇన్ఫాక్ట్ వీళ్ళ వెబ్సైట్ ఎవరు డిజైన్ చేశారు కానీ చాలా బాగా డిజైన్ చేశారే, చాలా బాగుంది వెబ్సైట్ చూడడానికి అయితే. బై ద వే, ఈవెన్ నాకు కూడా ఒక వెబ్సైట్ డిజైనర్ అయితే కావాలి. మీలో ఎవరైనా కూడా వెబ్సైట్ డిజైన్ చేసే ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు ప్రీవియస్గా డిజైన్ చేసిన వెబ్సైట్స్ని ఇక్కడ ఈమెయిల్ ఐడి ఏదైతే ఉన్నదో దానికి షేర్ చేయడానికి ప్రయత్నించి నచ్చినట్టయితే వీల్ రీచ్ యూ. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు దిస్ కంపెనీ. వీళ్ళ వెబ్సైట్ని అయితే డిజైన్ చేస్తారు, హాట్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేస్తారు అండ్ స్టాక్ని ఆపరేట్ చేయొచ్చు. కరెంట్లీ ఈ కంపెనీ ఏ బిజినెస్ లేకుండా మార్కెట్ క్యాప్ ఎంత 1000 crores పైన మార్కెట్ క్యాప్ అయితే ట్రేడ్ అవుతున్నది. సో ఒక 15-20 కోట్లకి, లెట్స్ సే 5 కోట్లు కొనలేదు, 15-20 కోట్లకి ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయిన కంపెనీని కొని ఒక అదో 1000 కోట్లు, 1500 కోట్లు, 2000 కోట్లు మార్కెట్ క్యాప్కి మార్కెట్లోకి తీసుకెళ్ళి, ఓకే, ఎవరైతే కొన్నారో వాళ్ళు ఒక 10%, 20% స్టేక్ డైల్యూట్ చేసుకున్నా కూడా దే విల్ మేక్ వెరీ బిగ్ మనీ కదా. ఎంటైర్ ఈ గేమ్ మొత్తం వీళ్ళు ఒక 2-3-4 సంవత్సరాలు అయితే ప్లే చేసేస్తారు. క్లియర్లీ ఈ కంపెనీని ఎక్వైర్ చేసిన న్యూ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద క్లిక్ చేయండి, మీకు అర్థమైపోద్ది క్లియర్లీ గేమ్ నడుస్తుందని చెప్పి. ఐ హోప్, ఐ విష్ ఓకే వీళ్ళు ఇలా చేయకపోతే మంచిది, బట్ చేసినట్టయితే మాత్రం క్లియర్లీ అదైతే కనబడుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఏదో 60 రూపీస్కో 70 రూపీస్కో స్టాక్ దొరుకుతుంది కదా, ఏ డేటా సెంటర్ ఇవన్నీ హాట్ థీమ్స్ మాట్లాడుతున్నారు కదా అని చెప్పి అట్రాక్ట్ అయినట్టయితే మాత్రం యూ విల్ గెట్ స్టక్ ఇన్ దిస్ ఆపరేటెడ్ స్టాక్స్. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ వీళ్ళు MOUs సైన్ చేస్తున్నట్టుగా కూడా ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్తో 4,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి, అండ్ వేరే అదర్ కంపెనీస్ కూడా MOUs సైన్ చేసినట్టుగా అయితే ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ రిలీజ్ చేస్తున్నారు. MOU సైన్ చేయడం చాలా ఈజీ. అండ్ ఇన్ఫాక్ట్ అలాంటి ఎక్స్చేంజ్ ఫైలింగ్స్ వచ్చినప్పుడు కూడా చాలా మంది అట్రాక్ట్ అయిపోతారు అనమాట, నిజంగానే ఏదో జరుగుతుంది అనుకుని. ఎక్కడైతే నాకు తెలిసి ఏం జరగట్లేదు, ఓన్లీ జరుగుతుంది ఏంటంటే క్లియర్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసి స్టాక్ను ఆపరేట్ చేయడం. ఇన్ఫాక్ట్ ఎవరైతే కొన్నారో ఆ కొన్న పర్సన్ నెమ్మదిగా తన స్టేక్ని అయితే అమ్ముతున్నాడు. సో హీఈస్ ప్లేయింగ్ దట్ గేమ్ అండ్ దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఓకే, జాగ్రత్తగా ఉండండి. మన నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఆఫ్ అవర్ లేడీ సబ్స్క్రైబర్ దగ్గర నుంచి వచ్చింది. ఆవిడ తన పేరు హైడ్ చేస్తామన్నారు, అందుకని హైడ్ చేసేస్తున్నాం. మై హస్బెండ్ ఈజ్ 29 years, వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ and earning 1,20,000 rupees in hand. He works in a product-based company and he is having severe mental pressure due to the office work and AI disruption. He is having health issues related to back pain and physiotherapist suggested not to do sitting job, but his job demands continuous sitting. And for this reason, he wants to quit his job and he decided to quit IT career itself. His savings as of now, PF, NPS kalpi 8 lakhs, stocks RSUs worth 25 lakhs,
and he might get ancestral property worth 20 lakhs in future. Might be after 2056. We are owning a flat and living in it, but EMI needs to be paid monthly 40k rupees. 8 lakhs is pending as we did many part payments. I'm really afraid of his decision of quitting complete IT career as he built it in last 7 years. I'm asking him to shift the company where there will be less stress and he can take care of his health by taking breaks, exercise, etc. and work till age 35 years. But he wanted to take yoga teacher course and continue his career in that. Our monthly expenditure is 50,000 rupees per month excluding EMI. And also we have a car worth 12 lakhs without EMI. He bought car without listening to my words at the time of silver hike and missed the rally. But that's fine. No one can predict future. Coming to myself, I'm also working as a software engineer and earning 60,000 rupees per month. My money went as a part payments for home loan and car purchases till now. And I'm not having any savings except PF, NPS and stocks which accounts 12 lakhs in total. And also I'm planning to have kids. Hence, I can't assure 100% that I'll be continuing the job as I feel motherhood is more important, but I'll try my best to continue job. Till then, I can save my money. How should we plan our finances? Assuming he's shifting to yoga teacher, earning around 20,000 rupees per month. My income would be 60,000 till certain point. I'm a very frugal person and I can reduce my household expenses to 35 to 40,000 rupees per month. What do you suggest us to do and how do we plan stable income? I don't like he quitting IT career and pursuing yoga course now itself as we are not having stable income. I know health is important, but income is also important. I forgot to mention we have a term insurance of 1 crore and health insurance coverage of 10 lakhs. రిస్కుల పరంగా అయితే ప్రొటెక్ట్ చేసేసుకున్నారండి. మీ ఓవరాల్ సేవింగ్స్ ఏవైతున్నాయి ఈ సేవింగ్స్ ఆధారంగా ఇప్పుడే జాబ్ క్విట్ చేయడం అనేది నాకు కూడా రిస్క్ అనిపిస్తుంది. కానీ ఒకటి చెప్తాను, అంటే ఐటీ కెరీర్ నుంచి వేరే కెరీర్ వైపు షిఫ్ట్ అవడంలో అయితే తప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ సీన్ మెనీ పీపుల్ సక్సెస్ఫుల్లీ అంటే షిఫ్ట్ అయిన తర్వాత వాళ్ళు ఆ న్యూ కెరీర్లోని ఫిట్నెస్ కోచ్ కింద యాక్చువల్లీ దెర్ ఇస్ హ్యూజ్ గ్రోత్ అన్నమాట. ఐ నో పీపుల్ ఎర్న్ 2-3-4 lakhs పర్ మంత్ కూడా కన్సల్టేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ, ఇంకా ఫుల్ టైం కాదు, కన్సల్టేషన్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ మల్టిపుల్ టైమ్స్ అన్నమాట. మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లో కన్సల్టేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేసి వాళ్ళు ఎర్న్ చేస్తుంటారు. బట్ దానికి ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక రెప్యుటేషన్ క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ ఇప్పుడే యోగా టీచర్ కింద ట్రైనింగ్ తీసుకుని వెంటనే ఆ బ్రాండ్ క్రియేట్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు, దానికి టైం పడుతుంది. ఐ ఫీల్ ఆయన కొన్నాళ్ళ పాటు తన కెరియర్ మీరు సజెస్ట్ చేసిన విధంగానే అంటే కొంచెం లెస్ స్ట్రెస్ జాబ్ ఏదైతే ఉన్నదో దాంట్లోకి మూవ్ అయ్యి తను ఏదైతే తనకి ఇంట్రెస్ట్ ఉన్నదో యోగా టీచర్ కింద తను మూవ్ అవుదాం అనుకున్నారు కదా, దాని రిలేటెడ్గా తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుని దాంట్లోని అంటే జస్ట్ బిగినర్ కింద కాకుండా ఒక ప్రో లెవెల్కి వెళ్ళగలిగారు అనుకోండి, అంటే తను యోగాలో నాలెడ్జ్లోని ఆ స్టేజ్కి తీసుకెళ్ళగలిగారు అనుకోండి, దెన్ డెఫినెట్లీ హీ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కెరీర్. ఇన్ఫ్యాక్ట్ నేను మిగిలిన వాళ్ళకి కూడా ఇఫ్ యూ హ్యావ్ సమ్ ప్యాషన్ అండ్ మీ ప్యాషన్లోని ఇఫ్ యు ఆర్ ఎ ప్రో, ఓకే, ఆ ప్యాషన్ని కమర్షియలైజ్ చేయడంలో తప్పు లేదు. అండ్ చాలామంది కమర్షియలైజ్ చేయడానికి ఇబ్బంది పడుతుంటారు. నేను నా రన్నింగ్ ప్రాక్టీస్ రిలేటెడ్గా నార్మల్ రన్నింగ్ చేసేయడం మాత్రమే కాకుండా స్ట్రెంగ్త్ బిల్డ్ చేసుకోవాలి కాబట్టి ఆ రన్నింగ్ రిలేటెడ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇవ్వడం గురించి అని చెప్పి ఒక పర్సన్ దగ్గర నేను ట్రైనింగ్ అయితే తీసుకున్నాను. ఆయన కూడా హీ ఈజ్ ఐటీ ప్రొఫెషనల్. మార్నింగ్ ఆయన ఈ రన్నింగ్ రిలేటెడ్గా అంటే 3 days ఏదైతే రన్ చేయాలో దాని రిలేటెడ్ ఆన్లైన్ ప్లాన్ పంపిస్తారు. ఆ ప్లాన్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి ఉంటుంది మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ. అండ్ 3 days జూమ్లోనే ఆయన స్ట్రెంగ్త్ రిలేటెడ్గా ఆన్లైన్లో క్లాసెస్ తీసుకుంటారన్నమాట. సో ఈజ్ మేకింగ్ గుడ్ మనీ. సో ఇలాగ అంటే ఈజ్ డూయింగ్ బోత్ ఇంకా యాజ్ ఆఫ్ నో. బట్ ఈవెన్ ఫుల్ టైంకి వెళ్ళినా కూడా ఐ నో హీ కెన్ రియలీ ఎర్న్ గుడ్ మనీ తన కెరియర్లోని. సో సిమిలర్లీ మనకి ఫిట్నెస్ రిలేటెడ్గా వెల్నెస్ రిలేటెడ్గా యాక్చువల్ పీపుల్ ఆర్ స్పెండింగ్ అన్నమాట. సో స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి డెఫినెట్లీ గ్రోత్ అయితే ఉంటుంది, ఎర్నింగ్స్ అయితే ఉంటాయండి. అంటే మనం ఐటీలో ఉంటేనే ఎర్న్ చేస్తామని చెప్పన్న పర్సెప్షన్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీ మైండ్లో తీసేయడానికి ప్రయత్నించండి. ఇఫ్ యూ కెన్ బిల్డ్ ఎక్స్పర్టీస్ తను యోగా ట్రైనర్ రిలేటెడ్గా ప్రో లెవెల్కి వెళ్ళగలిగినట్టయితే మాత్రం డెఫినెట్లీ యూ కెన్ మేక్ గుడ్ మనీ, కెరీర్ షిఫ్ట్ అయితే తీసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో మీరు ఏవైతే సేవింగ్స్ అవి రాస్తారో ఈ సేవింగ్స్ ఆధారంగా చూసినట్టయితే మాత్రం ఇట్ ఈస్ టూ రిస్కీ. ఒక 1 to 2 years ఆగి దెన్ డెసిషన్ తీసుకోవడం వుడ్ బి బెటర్. అండ్ ఐ గో విత్ యువర్ డెసిషన్. కొంచెం లో స్ట్రెస్ జాబ్ ఏదైతే ఉంటుందో, కొంచెం బ్రేక్స్ దొరికే జాబ్ ఏదైతే ఉందో దానికి మూవ్ అయ్యి కొంచెం ఎర్నింగ్స్ తగ్గినా పర్లేదు. బట్ ఇఫ్ యూ కెన్ పర్స్యూ తన
ప్యాషన్ రిలేటెడ్‌గా తను స్కిల్స్ బిల్డ్ చేసుకోగలిగినట్టయితే దట్ వుడ్ బి బెటర్ ఐడియా అంటాను. ఆల్ ది బెస్ట్. మన నెక్స్ట్ క్వెషన్ తబితా గారు అడుగుతున్నారు. హాయ్ సాగర్, ఐ హర్డ్ డేటామెటిక్స్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ ఏఐ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ ఎ గుడ్ వాల్యుయేషన్ టూ. కెన్ యూ ప్లీజ్ ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ ద బిజినెస్ ఫండమెంటల్స్? వెరీ గుడ్ కంపెనీ అండి. కాకపోతే ఐటీ సర్వీసెస్ కంపెనీయే. కానీ ఏజెంటిక్ ఏఐ రిలేటెడ్‌గా వీళ్ళు చాలా హెవీలీ ఇన్వెస్ట్ చేస్తూ వచ్చారు. అండ్ వీళ్ళు ఒక ప్రొడక్ట్ కూడా డెవలప్ చేశారు. ట్రూ ఏఐ అని చెప్పి. ఇదేంటంటే ఇన్స్యూరెన్స్ అండర్ రైటింగ్ రిలేటెడ్‌గా ఏఐ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ప్రొడక్ట్ అనమాట. దీని రిలేటెడ్ వీళ్ళు ఆర్డర్స్ కూడా విన్ అవుతున్నారు. ఈ వీక్‌లోనే ఎస్‌బీఐ లైఫ్ నుంచి వీళ్ళు ఆర్డర్ విన్ అయ్యారు. మనకి నార్మల్ ఏఐ టూల్స్ ఏవైతే ఉన్నాయో చాట్‌జీపీటీ, క్లాడ్ మనం యూజ్ చేసినట్టుగా ఎంటర్‌ప్రైజెస్ యూజ్ చేయవు కదా! ఈ ఏఐని వాళ్ళ ఎంటర్‌ప్రైజెస్ వాళ్ళ బిజినెస్‌లో ఇంప్లిమెంట్ చేయాలంటే సంబడి వాళ్ళ బిజినెస్ రిలేటెడ్‌గా ఇంటిగ్రేట్ చేయడానికి అండ్ మెయింటైన్ చేయడానికి, వర్క్ ఫ్లో చూసుకోవడానికి, సెక్యూరిటీ రిలేటెడ్‌గా ఇవన్నీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి కావాలి కదా! సో, వీళ్ళు ఆ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆల్సో వీళ్ళ ట్రూ ఏఐ ప్రొడక్ట్ ఏదైతే ఉందో ఇన్స్యూరెన్స్ అండర్ రైటింగ్ రిలేటెడ్‌గా వర్క్ చేస్తుంది. అండ్ ఏజెంటిక్ ఏఐ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే డెసిషన్ తీసుకోగలుగుతదనమాట. అండ్ ఇన్‌ఫాక్ట్ కమింగ్ డేస్‌లో వీళ్ళు క్లెయిమ్ ప్రాసెసింగ్ రిలేటెడ్‌గా కూడా వీళ్ళు ఏఐ టూల్‌ని అయితే డెవలప్ చేసినట్టుగా దాని రిలేటెడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా అయితే చెప్తున్నారు. డెఫినెట్‌లీ ఏఐ రిలేటెడ్‌గా అయితే వీళ్ళు బాగానే వర్క్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూ యాజ్ ఆఫ్ నౌ చూసినట్టయితే ఐటీ సర్వీసెస్ ద్వారానే వస్తున్నాయి. సో, ఐటీ సర్వీసెస్ ద్వారా వస్తున్నాయి కాబట్టి మనకి ఇప్పుడు ఐటీ సర్వీసెస్ రిలేటెడ్ కంపెనీస్‌ని మార్కెట్ ఎలా ట్రీట్ చేస్తుందో తెలుసు కదా! దానివల్ల మనకి వాల్యుయేషన్స్ పరంగా చూసినట్టయితే మీకు 18 టైమ్స్ పీ మల్టిపుల్ అయితే కనబడుతుంది. కానీ యాక్చువల్లీ స్టాక్‌లో మీకు మేజర్ రీరేటింగ్ ఎప్పుడు జరుగుతదంటే వీళ్ళ బ్యాలెన్స్ షీట్‌లో మనకి 600 క్రోర్స్ క్యాష్ ఉన్నది. ఆ క్యాష్‌ని వీళ్ళు రైట్‌గా డిప్లాయ్ చేసి అంటే ఏమైనా ఎక్విజిషన్స్ అవి చేశారనుకోండి, మంచి ఎక్విజిషన్ చేశారనుకోండి, మనకి స్టాక్‌లో మంచి రీరేటింగ్ చూసే ఆస్కారం ఉన్నది. లెట్స్ సీ మేనేజ్మెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుంటారన్నది. యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు ఆ క్యాష్‌ని అలాగే హోల్డ్ చేస్తున్నారు. M&A రిలేటెడ్‌గా చూస్తున్నామని చెప్తున్నారు కానీ దాని రిలేటెడ్‌గా అయితే ఎటువంటి అనౌన్స్‌మెంట్స్ అయితే లేవు. అండ్ ఈవెన్ వీళ్ళ ఏఐ టూల్స్ ఏవైతే వీళ్ళు డెవలప్ చేశారో దాని రిలేటెడ్‌గా మేజర్ ఆర్డర్స్ విన్ అయ్యారనుకోండి, వీళ్ళవి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్‌గా రెవెన్యూ మాత్రమే కాదు, ఈవెన్ రికరింగ్ రెవెన్యూ కూడా ఉంటదన్నమాట. దట్స్ అడ్వాంటేజ్. అండ్ ఇన్‌ఫాక్ట్ వీళ్ళ బిజినెస్ రిలేటెడ్‌గా కూడా వీళ్ళ క్లయింట్స్ దగ్గర నుంచి హెడ్ కౌంట్ రిలేటెడ్ బిల్లింగ్ నుంచి అవుట్‌కమ్ బేస్డ్ బిల్లింగ్ సైడ్ అయితే మూవ్ అవుతున్నట్టుగా చెప్తున్నారు. ఈ ట్రాన్సిషన్ అయితే జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మార్జిన్స్‌లోని అప్‌టిక్ అన్నది కనబడతదన్నమాట. కానీ ఒకటి యాజ్ ఆఫ్ నౌ నెక్స్ట్ ఇయర్ పరంగా మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే హైయర్ సింగిల్ డిజిట్ గ్రోత్ అయితే డెలివర్ చేస్తా అన్నారు. సో, హైయర్ సింగిల్ డిజిట్ గ్రోత్ ఆధారంగా చూస్తే మాత్రం నాకు 18 పీ మల్టిపుల్ ఓకే అనిపిస్తుంది. నాకేం అంత చీప్ అయినా అయితే అనిపించదు. ఎందుకంటే నాకు మార్కెట్‌లోని వేరే ఇండస్ట్రీలోని మనకి డబుల్ డిజిట్ గ్రోత్, ఇన్‌ఫాక్ట్ హైయర్ డబుల్ డిజిట్ గ్రోత్ డెలివర్ చేయగలిగే కంపెనీస్ కూడా మనకి ఈ వాల్యుయేషన్ కాదు ఇంకొంచెం హైయర్ వాల్యుయేషన్‌లో దొరుకుతున్నాయి. బట్ అక్కడేంటి గ్రోత్ ఉన్నది కాబట్టి మనకి స్టాక్ పరంగా ఒకసారి ఆ రీరేటింగ్ అన్నది చూసే ఆస్కారం అయితే ఉన్నది. ఇలాంటి స్టాక్స్ ఏంటంటే మన దగ్గర పేషెన్స్ ఉండాలి. ఓకే, దీస్ ఆర్ గుడ్ కంపెనీస్. ఓకే, ఇవేవి ఎగిరిపోయే కంపెనీస్ కాదు. కాకపోతే స్టాక్ ప్రైస్ పరంగా మీరు రీరేటింగ్ చూడాలంటే మీ దగ్గర పేషెన్స్ ఉండాలి. ఆ పేషెన్స్ ఉంటే యూ కెన్ కీప్ స్టడీయింగ్ ది స్టాక్. డెఫినెట్లీ వర్త్ స్టడీయింగ్ కంపెనీ అయితే ఇది. ఈరోజు సండే ఫండే సజెషన్ విషయంకి వచ్చేసరికి ఈ మూవీ లాస్ట్ వీక్లో చూశాను. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్నది. 'తూ యా మే' అని చెప్పి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా తీసిన మూవీ ఇదన్నమాట. బిభత్సమైన మూవీ అని చెప్పను కానీ బట్ వర్త్ వాచింగ్. చాలామంది వినుండకపోవచ్చు కాబట్టి ఈ మూవీ గురించి ఐడియా ఉండుండదు. బట్ గుడ్ మూవీ. ఒకవేళ ఎవరైనా హిందీ మూవీ కాదు తెలుగు మూవీ చూడాలనుకున్నట్టయితే యాక్చువల్లీ ఈ మూవీ మస్ట్ వాచ్ అని చెప్తాను. ఎస్పెషల్లీ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో యూ షుడ్ వాచ్ ఇట్. యుఫోరియా అని చెప్పి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతున్నది. ఎవరైనా మిస్ అయినట్టయితే మాత్రం డైరెక్టర్ గుణశేఖర్ గారు తీసిన సినిమా ఇది. కొంచెం పిల్లలతో చూసినప్పుడు 1, 2 సీన్‌ల దగ్గర ఇబ్బంది అనిపిస్తది. కానీ ఇట్స్ ఎ మస్ట్ వాచ్ మూవీ అండి. డూ చెక్ ఇట్ ఔట్. మన నెక్స్ట్ క్వెషన్ ప్రసాద్ గారు అడుగుతున్నారు. ఐ యామ్ 43 ఇయర్స్ ఓల్డ్, మ్యారీడ్ అండ్ ఐ హావ్ 2 కిడ్స్, 9th క్లాస్ అండ్ 4th క్లాస్. ప్లీజ్ రివ్యూ దిస్ క్వెషన్ అండ్ సజెస్ట్ ఇఫ్ దిస్ ఈస్ ఎ గుడ్ ఐడియా టు ఫాలో ఆర్ నాట్. If not, please suggest a better idea that I can follow. In case I lose my job and I don't want to continue the job and my wife is a homemaker, I'm planning to put the corpus that I have 1.7 crores, half in my name, half in my wife's name, in IDCW, and where the dividend amount will be received on monthly basis, from where I can split the amount for our expenses. Our expenses is around 30,000 to 40,000 rupees. Remaining amount I'm planning to invest in SIP, in a flexi cap or multi cap fund for short term or long term goals. ప్రసాద్ గారు, ఎందుకు డివిడెంట్ ఆప్షన్? డివిడెంట్ బదులు మీరు నార్మల్ ఫండ్స్‌లోనే కంటిన్యూ చేసి ఓకే, మీకు ఎంతైతే ఎక్స్‌పెన్స్‌కి రిక్వైర్మెంట్ ఉన్నదో ఆ ఎక్స్‌పెన్స్ రిక్వైర్మెంట్ వరకు ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్‌ని చూస్ చేసుకోవడం బెటర్ అవుతది. ఎందుకంటే మీరు డివిడెంట్ ఆప్షన్‌లో పెట్టారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు డివిడెండ్స్ అయితే క్రెడిట్ అయిపోతాయి. మీరు మీ జాబ్ కంటిన్యూ అవుతుందనుకోండి, మీరు ఒక 20%, 30% ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నట్టయితే ఆ డివిడెండ్స్ ఏవైతే ఉంటాయో అవి మీ ఇన్‌కమ్‌కి యాడ్ అయిపోతాయి. ఆ డివిడెండ్ ఇన్‌కమ్ మీద మీరు 20%, 30% ట్యాక్స్ అయితే కట్టాల్సి వస్తది.
ఒకవేళ రేపొద్దున మీరు జాబ్ కోల్పోయారనుకోండి, జాబ్ కోల్పోయినా కూడా మీరు 43 ఇయర్సే కాబట్టి మీరు ఐడియల్‌గా ఎక్కువ టైం అయితే ఉండరు. ఒక 6 మంత్స్, 1 ఇయర్ ఐడియల్ ఉంటారు. దాని తర్వాత యూ విల్ డూ సంథింగ్ కదా! సో, మీరు ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ చూజ్ చేసుకున్నారనుకోండి, ఒకవేళ వద్దు అనుకున్నట్టయితే మీరు ఆ విత్‌డ్రాయల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆపేసుకోవచ్చు. అదే డివిడెండ్ ఆప్షన్ ఉన్నట్టయితే మీకు ఆ డివిడెండ్స్ వస్తాయి కాబట్టి, ప్రాబ్లమ్ ఏంటంటే మళ్ళీ అగైన్ దాని తర్వాత స్విచ్ చేయడం ఇవన్నీ తలనొప్పి అన్నమాట. దానికన్నా కూడా నా సజెషన్ ఏంటి అండ్ ఇన్‌ఫాక్ట్ రీఇన్వెస్ట్‌మెంట్ ఇవన్నీ ఆలోచిస్తున్నారు. అసలు రీఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఇప్పుడు ఎప్పుడైతే మీకు డివిడెండ్ వస్తదో దాని మీద టాక్స్ కట్టి మళ్ళీ రీఇన్వెస్ట్ చేయాలి కదా! దాని బదులు అది అలాగే ఉండి మీకు ఎంతవరకు అయితే రిక్వైర్మెంట్ ఉన్నదో అంతవరకు మీరు ఎస్‌డబ్ల్యూపీ ఆప్షన్ చూజ్ చేసుకున్నారనుకోండి, అది బెటర్ ఆప్షన్ అవుతదని నా వ్యూ అన్నమాట. సో, మీరు స్ప్లిట్ చేసి మీకు ఎప్పుడైతే రిక్వైర్మెంట్ వస్తదో, రిక్వైర్మెంట్ రాకూడదనే అనుకున్నాను. ఒకవేళ వచ్చిందనుకోండి, అప్పటి నుంచి మీకు ఎంత కావాలో అంత ఎస్‌డబ్ల్యూపీ చేసుకోండి. మన నెక్స్ట్ క్వెషన్ చైతన్య అడుగుతున్నారు. అన్న ఎస్‌బీసీ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ స్టాక్ రైజింగ్ కంటిన్యూస్‌లీ. వాట్ మే బి ద రీజన్? ఈజ్ ఇట్ గుడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ది స్టాక్? యాక్చువల్లీ మీరు రాసిన తర్వాత ఈ కంపెనీ రిలేటెడ్‌గా ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి అయితే ప్రయత్నించండి. పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఓన్లీ వీళ్ళు ఆగస్ట్ 2024లో ఒక ప్రెజెంటేషన్ రిలీజ్ చేశారు. అండ్ యాన్యువల్ రిపోర్ట్ నుంచి కొంతవరకు డేటా అయితే గ్యాదర్ చేయగలిగాను. ఏదైతే డేటా గ్యాదర్ చేయగలిగానో అది మీకు షేర్ చేస్తాను. వీళ్ళు ఏం చెప్తున్నారంటే టెక్స్టైల్ కంపెనీ ఇది. టెక్స్టైల్ మాత్రమే కాకుండా వీళ్ళు ఐటీ సర్వీసెస్ రిలేటెడ్‌గా వర్క్ చేస్తున్నట్టుగా అండ్ ఇంకో ట్రావెల్ సర్వీసెస్ ఆఫర్ చేసి సబ్సిడీ కంపెనీ ఉన్నట్టుగా రాశారు. అండ్ ఈ ట్రావెల్ సర్వీసెస్ సబ్సిడీ కంపెనీ ఏదైతే ఉన్నదో దీన్ని సెపరేట్‌గా ఐపీఓ కింద కూడా తీసుకొస్తామని అయితే వీళ్ళు యాన్యువల్ రిపోర్ట్‌లో మెన్షన్ చేశారు. అండ్ ఇది మాత్రమే కాకుండా నెక్స్ట్‌లోనే వీళ్ళు ఎక్స్‌క్లూజివ్ బ్రాండెడ్ అవుట్‌లెట్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఈబీఓ స్టోర్స్ యొక్క కౌంట్ పెంచుతామని అండ్ ఆల్సో ఫ్రాంచైజీస్ యొక్క కౌంట్ పెంచుతామని మెన్షన్ చేశారు. అండ్ ఆర్డర్స్ రిలేటెడ్‌గా వేరియస్ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్స్ ఉన్నాయి. ఇవి మాత్రం తప్పించి పెద్దగా ఇన్ఫర్మేషన్ అయితే నాకు కనిపించలేదండి. కానీ స్టాక్ ప్రైస్ అయితే కంటిన్యూస్‌గా పెరుగుతుంది. కానీ స్టాక్ ప్రైస్ పెరుగుతుంది కదా అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఏ స్టాక్‌లో కూడా ఇన్వెస్ట్ చేయకూడదండి. రిస్క్‌లను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. రిస్కుల విషయంకి వచ్చేసరికి నాకు కనిపించిన రిస్క్‌లు ఏంటంటే ఫస్ట్ థింగ్ వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 2 టైమ్స్ కన్నా ఎక్కువ ఉన్నది. విచ్ ఈస్ బిగ్ రెడ్ అలర్ట్ ఫర్ మీ. సెకండ్ రిస్క్ ప్రమోటర్ ప్లెడ్జ్ 36% ప్రమోటర్ ఈక్విటీ ఏదైతే ఉన్నదో అది ప్లెడ్జ్‌లో ఉన్నది. థర్డ్ రిస్క్ ఈ స్టాక్ పెరుగుతున్నప్పుడు ప్రమోటర్ స్టేక్‌ని సెల్ చేస్తున్నారు అండ్ రీటైల్ షేర్ హోల్డర్స్ యొక్క కౌంట్ పెరుగుతుంది. అండ్ ఫోర్త్ థింగ్ వాల్యుయేషన్ విషయంకి వచ్చేసరికి 63 టైమ్స్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. అండ్ నేను ఈరోజు వీడియో రికార్డ్ చేసే టైంకి వీళ్ళ రిజల్ట్స్ కూడా రావాల్సి ఉన్నాయి. నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇంకా రాలేదు. రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళు రిజల్ట్స్‌తో పాటు ఫండ్ రైజింగ్ రిలేటెడ్ కూడా అనౌన్స్‌మెంట్ చేస్తా అన్నారు. వి నీడ్ టు సీ అది నైట్ ఎప్పుడైనా రావచ్చు. అదొకటి ఎక్స్‌చేంజ్ ఫైలింగ్ చదవడానికి అంటే మీకు ఫర్దర్‌గా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అదొకటి చదవడానికి ప్రయత్నించండి. బట్ నా వ్యూ ఏంటంటే నార్మల్లీ ఒక టెక్స్టైల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకి ఇంకా బెటర్ క్వాలిటీ టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నాయి కదా! గోకాల్దాస్ అవ్వచ్చు, లేకపోతే పర్ల్ గ్లోబల్ అవ్వచ్చు. ఇలాంటి బెటర్ క్వాలిటీ టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నప్పుడు అండ్ ఇన్‌ఫాక్ట్ ఇన్ఫర్మేషన్ బాగా దొరికే టెక్స్టైల్ కంపెనీస్ ఉన్నప్పుడు బెటర్ వాల్యుయేషన్‌లో అది కూడా. వై షుడ్ యూ రన్ బిహైండ్ ఏ కంపెనీ వేర్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్? నేను ఈ కంపెనీ గుడ్, బ్యాడ్ అని ఏం చెప్పట్లేదు. నాకు కనిపించిన రిస్కులు చెప్పాను అండ్ వాళ్ళు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ కూడా లేదు కదా! వై డూ వాంట్ టు టేక్ రిస్క్? ఓన్లీ స్టాక్ ప్రైస్ పెరుగుతుందని చెప్పి మనం చేసినట్టయితే దట్స్ ఏ బ్లైండ్ రిస్క్ అండి. ఇంకా అలా కాకుండా మన దగ్గర ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్టయితే మనం ప్రాపర్‌గా ఇన్వెస్ట్ చేయగలుగుతాం. అండ్ ఇన్‌ఫాక్ట్ లార్జ్ సైజ్ బెట్ అయితే తీసుకోగలుగుతాం. ఇలా ఇన్ఫర్మేషన్ లేకుండా ఇన్వెస్ట్ చేసినట్టయితే లార్జ్ సైజ్ బెట్ తీసుకోలేం. అండ్ ఒకవేళ స్టాక్‌లో మనకు కొంచెం వాలటిలిటీ వచ్చినా కూడా హోల్డ్ చేయలేం. బెటర్ రీసెర్చ్ అదర్ కంపెనీస్ మీకు ఒకవేళ టెక్స్టైల్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఆస్క్ మనీ పర్ షో గైస్. ఎన్‌పీఎస్ న్యూ ప్రొడక్ట్ ఏదైతే వచ్చిందో దాని రిలేటెడ్‌గా మన టీమ్ వీడియో రిలీజ్ చేశారు. చాలామంది మిస్ అయినట్టున్నారు. ఎవరైతే మిస్ అయ్యారో తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. యూ విల్ గెట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ దట్ ప్రొడక్ట్. అండ్ ఈరోజు ఆస్క్ మనీ పర్ షో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్‌ఫుల్ అవుతుందంటే వాళ్ళకి షేర్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయనట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌కి ఏదైతే ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్‌లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.